విజయవాడ దుర్గగుడిలో నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. భక్తుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నామన్నారు. పసిపిల్లలకు ప్రత్యేక వసతులతో పాటు పరిశుభ్రంగా ఉత్సవాల నిర్వహణ జరుగుతోందన్నారు. భక్తులందరూ సంతృప్తి పడేలా ఏర్పాట్లు చేస్తున్నామంటున్న కలెక్టర్ జి లక్ష్మీషాతో మా ప్రతినిధి నాగకిషోర్ ఫేస్ టు ఫేస్. వైభవంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించాలని చెప్పి అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి, అదేవిధంగా హోంమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వీళ్ళందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని మొత్తం అంతా కూడా ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా మొత్తం వాళ్ళ శాఖలకు సంబంధించి కూడా రివ్యూలు పెట్టుకొని అన్నిటి మీద కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. తదనుగుణంగా మొత్తం అధికార యంత్రాంగం కూడా చర్యలు చేపట్టేసి దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి అలంకారాన్ని అయితే ఈరోజు భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ అమ్మవారి దర్శనంతో పాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి లక్ష్మీషా భక్తుల యొక్క మనోభావాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదనేది స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తా కూడా ఇక్కడ ఏర్పాట్లు చూస్తున్నారు. మనతో పాటు కలెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడికి వచ్చే భక్తులు ప్రధానంగా లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 13.5 లక్షల మంది చేసుకున్నారని చెప్పి ఒక అంచనాకు వచ్చారు. ఈ సంవత్సరం 20 లక్షల మంది భక్తులు వస్తారని అనుకుంటున్నారు. సో ఆ 20 లక్షల మంది భక్తులకు సంబంధించి మీరు ప్రభుత్వం తరఫున ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో లాస్ట్ 1 మంత్ నుంచి దానికి తయారీ చేశాము. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడే వెళ్ళి భక్తులతో లైన్లో కూడా మాట్లాడాము. మేమేమి అనుకుని అరేంజ్మెంట్ చేసాము. అదే ప్రకారంగా భక్తులు సాఫీగా వస్తున్నారు. వాళ్ళకి టైమింగ్ మెయిన్లీ. సో కింద వినాయక టెంపుల్ నుంచి చిన్నరాజగోపురం వరకు వితిన్ 15 మినిట్స్ వచ్చేయగలుగుతున్నారు. అంటే ఎక్కడ బ్లాకేజ్ కానీ అన్నెసరీ స్టాప్స్ కానీ ఎక్కడ లేదు. వాళ్ళు సాఫీగా వస్తున్నారు. ఈరోజు చూసుకుంటే ఇప్పటికే 20,000 మంది వచ్చిన్నారు. నాకు తెలిసి ఈరోజు మొత్తం కలిపి నాకు 1,00,000 దాటిపోతారు. అయినప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒకటి సెక్టర్ వైజ్ మనుషులు పెట్టేశాము. స్టాఫ్ రౌండ్ ద క్లాక్ స్టాఫ్ పెట్టాము. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఎండోమెంట్, అలాగే విఎంసీ టీము అంటే మున్సిపాలిటీ టీం ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ విధులను చూసుకుంటూ ఉంటారు. వచ్చే భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా త్రాగునీటి, అలాగే షేడు, అలాగే చిన్నపిల్లలు వస్తే మిల్క్, అలాగే చిన్నపిల్లల్ని మిస్ అయిపోతే అంటే తప్పిపోతే వాళ్ళు ట్రాక్ చేయడానికి చైల్డ్ ట్యాగ్ కూడా పెట్టున్నాము. అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్ మనము ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టామో అక్కడ ఎప్పటికప్పుడు కెమెరాలు చూసుకొని సిబ్బంది అందరూ చూసుకొని ఫాలోఅప్ చేసుకుంటాం. ఎక్కడైనా క్రౌడ్ ఎక్కువైందా, ఎక్కడైనా లైన్ ఆగిపోయిందా, ఎందుకు ఆగిపోయిందని వెంటనే ఇంటర్వ్యూ అవుతున్నాము. దీనివల్ల ఇప్పటివరకు అయితే చాలా చక్కగా జరుగుతూ ఉంది. పబ్లిక్ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. చాలా చక్కగా జరుగుతూ ఉంది సార్. ఇబ్బంది ఏం త్వరగా వచ్చామని చెప్తున్నారు. సార్, ఈ దుర్గా అమ్మవారి ఉత్సవాల్లో ప్రధానమైనటువంటి అలంకారం మూలా నక్షత్రం. సో మూలా నక్షత్రానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి నుండే సన్నద్ధంగా ఉండాలి. సో మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సార్? మూలా నక్షత్రం రోజున ఏం లేదన్నా 2.5 లక్షల మంది నుంచి 3 లక్షలు వస్తారు ఈసారి. భవానీలు చూస్తున్నాము, చాలామంది వస్తున్నారు. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు. ఒకటి టైమింగ్ తగ్గించేసాము. అంటే ఏంటి, బ్రేక్ తగ్గించేసి ఎక్కువ సామాన్య భక్తులను అలా చేస్తున్నాము. 500 రూపాయల టికెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. మూల నక్షత్రం రోజున ఏ టికెట్ ఉండదు, అన్ని లైన్స్ ఫ్రీనే. అలాగే బయట కూడా హోల్డింగ్ ఏరియాస్ ఒకటి 2 హోల్డింగ్ ఏరియాస్ పెట్టాము. 15,000 మందిని అక్కడ హోల్డ్ చేసుకోవచ్చు. క్యూ లైన్ కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది లేకుండా 4 క్యూ లైన్స్ పెట్టున్నాము. అలాగే ఈ ఏదైతే నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్ ఉన్నాయి, విశాఖపట్నం, శ్రీకాకుళము, కాకినాడ, ఇటువైపు నుంచి వచ్చేవాళ్ళని వెస్టర్న్ బైపాస్లో తీసుకొచ్చి ఇలాగ గొల్లపూడి, కుమ్మరిపాలెం సైడ్ నుంచి తీసుకొచ్చేసి మళ్ళీ జాయిన్ చేసుకుంటాం. అంటే ఎక్కడికక్కడ ప్రాపర్గా క్రౌడ్ డిస్పర్స్ చేసుకుంటూ వచ్చే క్రౌడ్ని రెగ్యులేటెడ్గా వచ్చేలాగా ఇక్కడ ఎక్కువ స్టాప్ చేయకుండా చూసుకుని వెంటనే వెళ్ళిపోయేలాగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఆ రోజు కూడా అదే చేస్తాము. ఈసారి ఏ ఇబ్బంది లేకుండా జరుగుతాను. ఓవరాల్గా భక్తులకి మీరు ఏం విజ్ఞప్తి చేస్తున్నారు సార్? ఇక్కడికి భక్తులకి విజ్ఞప్తి ఏంటంటే, సామాన్య భక్తులకి పెద్దపీట అమ్మేసాము. సామాన్య భక్తులు మీరు ఏమి ఇబ్బంది లేకుండా రండి. కామన్ లైన్లో వస్తేనే మీకు త్వరగా దర్శనం జరుగుతుంది ఒకటి. అలాగే వీఐపీసీ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఒక టైంలో ఇవ్వడం జరిగింది. ఆ టైంలో రండి, మీకు కూడా దర్శనం బాగా జరుగుతుంది. సామాన్య భక్తులు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి కృపతో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి. మనం హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం శరణాంధ్రలో ఏదైతే నిర్ణయించామో అనుకున్నామో అది అమ్మవారి ఆశీర్వాదం నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తున్నాము. మూలా నక్షత్రం రోజు ప్రత్యేకంగా అమ్మవారికి ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఆ రోజు అన్ని రకాల దర్శన టికెట్లను కూడా రద్దు చేశాము. కేవలం ఉచిత దర్శనం మాత్రమే ఏర్పాటు చేశాము. ఇంకో విధంగా ఇక్కడికి వచ్చే పిల్లలకు సంబంధించి ట్యాక్స్ కూడా ఇస్తున్నాము. పిల్లలు తప్పిపోయినట్లయితే వెంటనే వాళ్ళని గుర్తుపట్టేందుకు కూడా చర్యలు చేపట్టాము. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున చేశామని చెప్పి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వివరించారు. వీడియో జర్నలిస్ట్ మేరావాలితో కిషోర్, బీఆర్కే న్యూస్, విజయవాడ దుర్గా అమ్మవారి సన్నిధి నుండి.